పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం దేవుని కొరకు ఆత్మను సంపాదించిన స్త్రీలు. దేవుని కొరకు ఆత్మను సంపాదించిన స్త్రీలు నలుగురు మనకి ఈరోజు ధ్యానిద్దాం. సలోమి, ఈమె భర్త జబదాయి, వారి యొక్క కుమారులు యోహాను యాకోబులను యేసు ప్రభువుకు అప్పగించిన స్త్రీ. వాళ్ళిద్దరూ అపోస్తులుగా మారి ఉన్నారు, మనకందరికీ తెలుసు. వాళ్ళ ద్వారా అనేక ఆత్మలని దేవుడు సంపాదించుకున్నాడు ప్రియులారా. కాబట్టి సలోమిలాగా నీవు నేను కూడా మన బిడ్డల్ని దేవుని ఆత్మలు సంపాదించడానికి ప్రభువుకి కానుకగా సమర్పించగలుగుతున్నామా అనేది ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే, ఇక లూదియా అపోస్తుల చర్యలు 16వ అధ్యాయం 14 నుండి 16 చూసినట్లయితే, ఈ లూదియా ఆమె ధూమవర్ణపు పొడిని అమ్ముకునే స్త్రీ. ఒకరోజు పౌలు గారి బోధన విన్నది. పౌలు గారి బోధన వింటుంటే పవిత్రాత్మ ఆవిడ హృదయాన్ని తెరిచింది. ఆమె యేసు ప్రభుని విశ్వసించింది. అంతేకాక ఆ కుటుంబం అంతా కూడా యేసు ప్రభువుని విశ్వసించేటట్లు ఆమె పాటుపడ్డది. అక్కడతో ఆగలేదు ఆమె సువార్త సేవ. ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలని ఫిలిప్పు సంఘాన్ని విస్తరించడానికి ఆవిడ రేయింబవళ్ళు కష్టపడ్డది అని మనకి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ప్రియులారా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను విశ్వసించాను కదా అది చాలు. అలా కాదు. లూదియా నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమె విశ్వసించడమే కాక కుటుంబ సమేతంగా వాళ్ళు విశ్వసించేటట్లు చేసింది. అక్కడతో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి ఫిలిప్పు సంఘాన్ని విస్తరించడానికి లూదియా ఎంతగానో పాటుపడ్డదని మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించిన లూదియా ధన్యురాలు. ఇక మూడవది మనం చూసినట్లయితే ఎవరు? మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో రక్తస్రావం రోగంతో ఉన్న స్త్రీ. ఆ ప్రభు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తనకున్న ధనాన్నంతా హెచ్చించిన ఆ వ్యాధి తగ్గక పెచ్చు పెరిగిపోయింది. ఆమె యేసును గూర్చి విన్నది. యేసును గూర్చి విని అక్కడే ఉండిపోలేదు, యేసు ప్రభు కొరకు పరుగులు తీసింది. ప్రియులారా, చాలాసార్లు మనం చక్కని ప్రసంగాలు వింటాం, చక్కని రిట్రీట్లో పాలు పంచుకుంటాం. అప్పటికి నేను చాలా మారేను అనుకుంటాం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా మనం ఉండిపోతాం. అందుకే సువార్త సేవలో ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలని తపన నానాటికి మనుషుల్లో సన్నగిల్లిపోతుంది. ఇక్కడ రక్తస్రావం రోగంతో ఉన్న స్త్రీ ఆయన గురించి విన్న తర్వాత ప్రభు కొరకు పరుగులు తీసింది. అంతమందిలో ఇబ్బంది అనిపించిన ఆయన అంగీ అంచును తాకి ఆవిడ స్వస్థత పొందింది. నేను స్వస్థత పొందాను, పర్వాలేదు అని అక్కడితో ఆవిడ ఆగిపోలేదు. ఆమె అనేక మందిని ప్రభు వైపు నడిపించడానికి, అనేక ఆత్మలను ప్రభు సన్నిధికి చేర్చడానికి దోహదపడ్డదని మత్తయి శుభవార్తలో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా ఆ రక్తస్రావం రోగంతో ఉన్న స్త్రీ అనేక మందిని చూసినది, అనేక మందిని ప్రభు దగ్గర పంపింది. అందుకే వాళ్ళు ఆయన అంగీ అంచును తాకడానికి తహతలాడుచున్నారు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది. మరి ఈరోజు నీవు నేను ఎంతమందిని దేవుని వైపు నడిపించడం? ముందు మన కుటుంబాన్ని ఇంట గెలిచి రచ్చగలమని సామెత ఉంది. మన ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ప్రభుని విశ్వసించేటట్లు, ప్రభుకు అంకితం అయ్యేటట్లు, ప్రభు సేవలో భాగస్థులు అయ్యేటట్లు మరి నీవు నేను కూడా నిరంతరం కృషి చేస్తున్నామా? ఇక 4వ సంఘటన చూసినట్లయితే యోహాను శుభవార్తలో సమరియా స్త్రీ. ఆవిడ ఎప్పుడైతే కుండ పట్టుకొని వెళ్ళిందో, మధ్యాహ్నం సమయంలో వెళ్ళిందో బావి దగ్గరికి, అక్కడ యేసు ప్రభు ఉన్నారు. ఆవిడ అవసరాన్ని గుర్తించి ఉన్నారు.
ఆవిడతో మాట్లాడి ఉన్నారు. ఆ మాటలు మనం విన్నట్లయితే ఆవిడంటది, సమరయులకి యూదులకి పొత్తు లేదు, నీవు నన్ను ఎలా అడుగుతున్నావు అన్నప్పుడు ఆవిడ జీవితాన్ని విడమర్చి చెప్పబోటికి ఆవిడ ఆశ్చర్యపోయింది. ప్రియులారా, ఎప్పుడైతే ఆవిడ ఆశ్చర్యపోయిందో వెంటనే తనకు జరిగిన అనుభవాన్ని ఆ సమరియా పట్టణంలోనికి వెళ్ళి అందరికీ చెప్పింది. నా జీవితాన్ని మలచిన ప్రభు, నా జీవితం గురించి చెప్పిన ప్రభు మీ జీవితాలను మారుస్తాడని అనేక మందిని ప్రభు మార్గంలోకి నడిపించింది. ప్రియులారా, ఎంత ధన్యురాలో చూడండి. తను మారు మనసు పొందడమే కాక ఆ సమరియా పట్టణంలో ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ప్రభు మార్గంలోకి నడిపించి అనేక ఆత్మలను సంపాదించిన స్త్రీ. మరి ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించడానికి ఇష్టపడుతున్నాము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సొలోమి ఆవిడ తన ఇద్దరు కుమారులని యేసు ప్రభువు సమర్పించి ఆత్మలను సంపాదించింది. ఆ తర్వాత లూదియా తను విశ్వసించి తన కుటుంబాన్ని విశ్వసించడమే కాక ఫిలిప్పు సంఘం విస్తరించడానికి అనేక ఆత్మలను సంపాదించింది. రక్తస్రావంతో ఉన్న స్త్రీ తను బాగుపడమే కాక అనేక మందిని ప్రభు వైపు నడిపించింది. సమరియా స్త్రీ అనేక మందిని తను మారు మనసు పొందడమే కాక అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించింది. మరి నీవు నేను ఈరోజు ఎన్ని ఆత్మల్ని ప్రభువుకు సంపాదిస్తున్నావు ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున